నమస్తే. ఆ గీత మన గీతైన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 15 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్న మనమ్మాయి గీతను భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భజరంగి భాయిజాన్ చిత్రం విడుదల తర్వాత బయటపడ్డ ఈ వ్యవహారం ఇప్పుడు 2 దేశాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. సరిహద్దులకు అవతల గీత గురించే చర్చ. ఆమెను భారత్ చేర్చేందుకు అక్కడి స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తుంటే గీత కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు భారత్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడ పెరిగిందో తెలియదు. భారత్ సరిహద్దులను దాటి పాక్లో ప్రవేశించింది. 2002లో ఇండియా పాక్ బార్డర్లో ఆమె తప్పిపోయింది. లాహోర్ సరిహద్దుల్లోని పాక్ సైనికులకు బాలిక దొరికింది. ఆమెను ఈదీ ఫౌండేషన్ కు అప్పగించారు వారు. కొద్ది సంవత్సరాలుగా ఆమెను భారత్ కు పంపించేందుకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ చాలా ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే సల్మాన్ ఖాన్ సినిమా బజరంగి భాయిజాన్ పుణ్యమాని 2 దేశాల్లో గీతకు ప్రచారం లభించింది. మరోవైపు భారత హైకమిషనర్ కు గీత కొన్ని వివరాలు చెప్పింది. తనకు 7 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారని చెప్పింది. తన తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లినట్లు రాసి చూపింది. ఆలయం పేరు వైష్ణోదేవి అని రాసింది. గీత కుటుంబాన్ని వెతకటంలో సాయం చేయండి అని సుష్మా ట్వీట్ చేశారు. మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆమె మా అమ్మాయే అంటూ కొంతమంది ముందుకొస్తున్నారు. పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తాజాగా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు గీత తమ అమ్మాయి అని ప్రకటించడంతో విదేశాంగ శాఖకు ఏం చేయాలో అంతుపట్టడం లేదు. గీతను భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తోన్న సుష్మా స్వరాజ్ సందిగ్ధంలో పడ్డారు. ఈ 5 కుటుంబాల్లో గీత ఎవరి అమ్మాయో తెలుసుకోవాలంటూ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు సుష్మా స్వరాజ్. తమ 6 సంతానంలో గీత ఒకరని, 11 ఏళ్ల క్రితం బీహార్లోని ఓ ఆశ్రమం నుంచి తప్పిపోయిందని ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్రాజ్ కుటుంబం చెబుతోంది. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన కోకియా కుమారి ఢిల్లీలో చూపిస్తున్న గీత ఒక్కరేనని, ఆమెను తమకే అప్పగించాలని బీహార్ బొకారోకు చెందిన ఫ్యామిలీ వేడుకుంటోంది. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం కూడా గీత మా అమ్మాయేనంటూ ముందుకొచ్చారు. గీత విషయంలో ఊహించని స్పందన రావడంతో విదేశాంగ శాఖ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓవైపు గీతను భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఆమె కుటుంబ వివరాల కోసం రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది. పాకిస్తాన్లో ఉంటున్న గీత తెలుగు అమ్మాయా? ఆ అమ్మాయికి తెలంగాణకు లింక్ ఉందా? ఖమ్మం నుంచి కరాచీ దాకా ఎలా వెళ్ళింది? ఇప్పటికే పంజాబ్, జార్ఖండ్లో 2 కుటుంబాలు గీత తమ బిడ్డేనంటూ వాదిస్తున్నాయి. అయితే అమ్మాయి తమ బిడ్డేనంటూ ఓ తెలుగు కుటుంబం అధికారులకు మొరపెట్టుకుంటోంది. ఇంతకు అసలు గీత ఎవరు? ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు చెబుతున్నదేంటి? ఈ 2 ఫోటోలు పక్కపక్కనే చూస్తే ఒక్కరేనని అనిపిస్తోంది కదూ. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కూతురు ఫోటోను, పాకిస్తాన్లో ఉన్న మూగ యువతి గీత ఫోటోను పక్కపక్కనే పెట్టుకుని చూసుకున్న ఈ తల్లిదండ్రులకు ఇదే అనుమానం వచ్చింది. అచ్చు తమ పాపలానే ఉందని, గీత తమ బిడ్డేనంటున్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న గీత విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే జార్ఖండ్, పంజాబ్ నుంచి 2 కుటుంబాలు గీత తమ బిడ్డేనంటూ ప్రభుత్వాలను కలుస్తున్నాయి. చిన్నతనంలో తప్పిపోయిన పాపను అప్పగించాలంటూ అధికారులను వేడుకుంటున్నాయి. అయితే ఈ దుమారం సద్దుమణగకు ముందే ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలో ఓ కుటుంబం గీత తమ పాపేనంటోంది. నర్సాపురంకు చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులకు 4 కుమార్తెలు. 2006 జనవరి 27న క్రైస్తవ సభలకు గుంటూరు జిల్లాకు 4 పిల్లలతో కలిసి వెళ్లారు. మరుసటి రోజు జనవరి 28న చిన్న కూతురు రాణి కనిపించలేదని ఆ దంపతులు చెబుతున్నారు. అప్పటికీ ఆమె వయసు 10 ఏళ్లని, ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. 4 అమ్మాయిల్లో పెద్దమ్మాయి రాజమ్మకు మతిస్థిమితం లేదని, 2వ అమ్మాయి జ్యోతికి వివాహం చేశామని, 3వ అమ్మాయి పద్మ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నట్లు వివరించారు. 4వ అమ్మాయి రాణి మూగ కావడంతో ఏమీ చెప్పేది కాదన్నారు. రాణికి నుదుటిపై పుట్టుమచ్చ, చేతులకు పులిపెర్లు, కన్ను కొంచెం మెల్ల ఉందంటున్నారు ఈ దంపతులు.
ఇటీవల టీవీల్లో పత్రికల్లో వచ్చిన ఫోటోలను చూస్తే తమ బిడ్డ పోలికలే కనిపిస్తున్నాయని, తమను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉందని అంటున్నారు. గీతను కలిసే అవకాశం కల్పించాలని ఈ దంపతులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో విచారించి అవసరమైతే DNA పరీక్షలు నిర్వహించి తమ బిడ్డను అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గీత తమ అమ్మాయిలాగానే ఉంది అని చెప్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు జజ్జెర కృష్ణయ్య గోపమ్మ దంపతులు ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో పాటుగా కట్రా మోహన్ రావు గారు సర్పంచ్ పడమటి నర్సాపురం గ్రామం వారు ఉన్నారు. తెల్ల నరసింహారావు దొరగారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు వారు కూడా ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా కృష్ణయ్య గారు, పాకిస్తాన్లో ఉన్న అమ్మాయి, ఇప్పుడు ఎవరైతే గీత అని చెప్తున్న అమ్మాయి మా అమ్మాయి లాగానే ఉందని చెప్తున్నారు, ఏంటి అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ అమ్మాయిని ఎప్పుడు చూసారు మీరు? ఫోటో ఏంటి? మొన్న టీవీలు ఇస్తే చూసాం, టీవీలోని పేపర్లో చూసి మా దగ్గర ఒక ఫోటో ఉంది, చిన్న ఫోటో, చిన్నప్పుడు దింపిన ఫోటో అని దాని రాలి చూస్తే మా అమ్మాయి ఎలా ఉన్నది, సేమ్ అట్లే ఉన్నది. అది ఎప్పుడు పోయింది? గుంటూరు సభలకు పోయినప్పుడు మా చిన్న అమ్మాయిను తల్లి వెళ్ళింది, మేము పోలే, వెళ్ళారు గుంటూరు సభలకి. పోయి అప్పుడు అక్కడ 28వ తారీఖు నాడు తప్పిపోయింది. జనవరి 28వ తారీఖు సంవత్సరం 2006 జనవరి నెల 2006 జనవరి నెలలో తప్పిపోయింది. 28 తారీఖు తప్పిపోయింది. మేము తిరిగాం, వాళ్ళు వచ్చి చెప్పాక మేము తిరిగాం, 3 నెలలు తిరిగాం ఆ సొంతంతా. అయ్యగారు అన్న కాదు, అటు తిరగండి, తిరగకపోతే పేపర్కి ఇచ్చేద్దాం అని చెప్పారు. చెప్తే మేము తిరిగి అయ్యగారితో చెప్పాము. చెప్పితే అబ్బాయి మీరు ప్రతి సోమవారం రండి, 20 దగ్గర వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఒప్ప చెప్తారు, లేకపోతే మనం పేపర్కి ఇద్దాం అన్నారు అని గుంటూరు జిల్లా వరకు పేపర్కి ఇచ్చారు. అయ్యగారు అంటే ఎవరు? ఎవరిని కలిసారు అసలు? ఈ అక్కడ మీటింగ్ పెద్ద అయ్యగారు మా నడిపించే అయ్యగారు ఉంటారు, ఆయనకి చెప్తే చర్ల అని ఆయన ఇచ్చారు. ఇచ్చినాక ప్రతి సోమవారం 3 నెలలు తిరిగాం. అది ఆట దొరకలే. ఇటు భద్రాజల అన్న ఒక అమ్మాయి ఉంది, 3 అమ్మాయి అన్న అటుపోయాం, ఆడలేదు. ఇటు అన్నారు, అటుపోయాం, ఆడలేదు. ఇంకా ఆ కాంచి కాముగా ఊరుకున్నాం, పాప లేదని. మరి ఆడున్నదో ఏందో తర్వాత దేవుడు కలగదెత్తలే అని ఉంటాని. నేను గోపమ్మ గారు, మీరే ఉంటారు అంటే పేపర్లో చూసామని చెప్తున్నారు, ఎవరైనా చూపించారా లేకపోతే మీరే చూసారా? మా పాప లాగానే ఉందని మీరు అనుకున్నారు, లేకపోతే ఎవరైనా తెచ్చి చూపించారా? పేపర్లో మా బావగారే, మాకు చదువురాదు కదా సార్, అదే చదివిందంట. చదివి ఇట్లాంటి సంగతి అమ్మాయి ఎన్ని సంవత్సరాల కింద అడిగారు. అడిగితే 10 సంవత్సరాలు అవుతుంది బావ అన్నాను. అంటే మరి ఇట్లా ఇచ్చారు 10 సంవత్సరాలు అని, మూగ అమ్మాయి తప్పిపోయిందని అన్నారు. అంటే నిజంగానే చూస్తే అట్లే ఉంది, టీవీలో కూడా చూసినాం. అయితే మరి ఫోటో చిన్నప్పుడు తప్పిపోయేటప్పటికి అప్పుడు 10 సంవత్సరాలు ఉంటాయి, దింపిన ఫోటోమే కొద్దిగా వయసు తక్కువలో దించిన 5-6 సంవత్సరాలు. ఆ ఫోటోకి ఏమైనా సంబంధం ఉంటుంది, మన పాప కాదని చూస్తే కొద్దిగా దగ్గర సంబంధం లేక అనిపించింది. ఇంటి పక్కల వాళ్ళు, మా ఊర్లో కూడా మీ పాప లాగానే ఉంది, మీ పాపే అంటున్నారు. మరి మాకు కూడా బాగా నమ్మకం కలిగింది మా పాపని. ఓకే, మరి మహారాష్ట్రం అంటున్నారు, మరి మాటలు రావు. ఎట్లా ఈ పరిస్థితి మీ ఎవరికి చెప్పుకోవాలి? అంటే తప్పిపోయే సమయానికి దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే మాటలు రాకపోయినా కూడా చూస్తే అప్పుడు అంటే బాగా అవగాహన ఉండేదా? అంటే తల్లిదండ్రిని గుర్తే కదా సార్, గుర్తే పట్టిద్ది కదా, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు గుర్తుపడతా. అంటే సాధారణంగా ఆ వయసులో కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉంటుంది. ఎలా ఉండేది 10 సంవత్సరాల వయసులో అప్పుడు? ఎలా ఉండేది? అందరితో తోటి అదే చెల్లెళ్లతో, అక్క చెల్లెళ్లతో ఆడుకునేదా? అక్కలతో, మన పిల్లలతో కూడా పోయేది, బడికి పంపించాను సార్. అంటే ఇది మన ఊరు, మన తల్లిదండ్రుల పేర్లు ఇవి, మన అడ్రస్ ఇది, అవన్నీ అప్పుడు ఆ 10 ఏళ్ల వయసులో అన్ని తెలుసుండే? రాదు సార్, అదే చెప్పడం రాదు, అవగాహన లేదు కూడా. మన ఊరు నరసాపురం అని కూడా ఉండదు, తెలియదు, కానీ తెలియదు అన్నట్టు. మనుషుల్ని చూస్తే గుర్తుపట్టే అవగాహన ఉందా? ఎప్పుడు వెళ్ళారు గుంటూరు సభలకి? ఎప్పుడు వెళ్ళారు? 2006 జనవరి నెల 27కి పోయినా, 28కి తప్పిపోయింది. మొత్తం ఎంతమంది వెళ్ళారు? ఎప్పుడు తప్పిపోయింది? మా ఊరు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో పాటు మా పాపని తీసుకుని నేను వెళ్ళాను. ప్రతి సంవత్సరం వెళ్తాం సార్. ఓకే.
ఇదే గుంటూరు జిల్లా యూనివర్సిటీ సెంటర్లో ప్రతి సంవత్సరం జరిగిద్ది. అయితే అక్కడికి వెళ్తాం. అయితే అక్కడికి వెళ్తే తప్పిపోయింది సార్. అది తప్పిపోయిన వెంటనే మీరు ఏం చేశారు అంటే ఎటువంటి ప్రయత్నాలు ఎతికాం. పందిరి చుట్టూ చాలా పెద్దగా ఉంటుంది సారు. 100 ఎకరాల చిల్లరే వేస్తారు పందిర్లు వేస్తారు. పందిరి చుట్టూ వెతికినాం, ఆ జనాల్లో వెతికినాం. మధ్యాహ్నం అంతా వెళ్ళిపోయేదాకా కూడా ఉన్నాం. 3 రోజులు ఉంటాయి మీటింగులు. ఓకే, మొత్తం ఎతికినా కానీ దొరకలే. 3 రోజులు అక్కడే ఉండి వెతికారు. 3 రోజులు అక్కడే ఉండి ఎతికాం. మరి పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? ఎందుకంటే తప్పిపోయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనుక ఎవరికైనా ఆ పాప దొరికితే పోలీస్ దగ్గరికి తెచ్చి అప్పచెప్తారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తే ట్రేస్ అవుట్ చేస్తే తెలిసేది. కానీ మీరు పోలీసులకు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకని అంటే అయ్యగారికి చెప్పారని చెప్పారు కదా, వారు దగ్గరలో ఎవరు తీసుకెళ్తే అప్పు చెప్తారు. వారం రండి అప్పు చెబితే తెలిసిపోదురుగాని అన్నారు. ఆయగారి నమ్మకంతో మేము ఏమి చేయలేదు సార్. గుంటూరు జిల్లా వారికి అక్కడ వరకే ఇచ్చారనమాట పేపర్కి. గుంటూరు జిల్లా వరకు పేపర్లు ఇచ్చారు. మొత్తం జిల్లా మొత్తం ఇయ్యలే, జిల్లా వరకే ఇచ్చారు. ఇచ్చినా గానీ ఎవరు అసలు అప్పు చెప్పలేదు, అసలు తెలవలేదు. అంటే అలా ఎంతకాలం వెతికారు? ఎంతకాలం పేపర్లు వేశారు? ఎంతకాలం గుంటూరు తిరిగారు మీరు ఇక్కడి నుంచి? 2 నెలలు 3 నెలలు తిరిగాం గుంటూరు కొని మా ఊరికి. మరి ఆ తర్వాత అయినా కనీసం పోలీసులకి చెప్పాలనిపించలేదా మీకు? అంటే కేవలం మన ప్రయత్నమే కాదు, ఎందుకంటే పోలీసులతో చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ ఫలితాలు ఉంటాయి కదా, అందుకని చెప్పలేదు సార్. మరి అది తప్పు. ఓకే, ఆ తర్వాత రావు కదా, మరి ఏమైందో అసలు ఉందో లేదో అసలు ఇక అని మేము ఇక మన మీద అసలు ఏం చేయలేదు. ఇక అంటే పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు పాప ఏమైందో అని. ఇంకా ఆ తర్వాత 2006 నుంచి ఒక 6 నెలల తర్వాత ఇంకా అసలు పాప గురించి మీరు ఎక్కడ వెతికిన సందర్భంగా? యాడనో భద్రాచలంకి మూగమ్మాయి ఉందంటే వెళ్ళాం. వెళితే ఆ పాప అక్కడ ఉందని ఎవరో చెప్పారు, ఊరి పక్కన చెప్తే ఆ అమ్మాయి పెద్ద మూగమ్మాయి కానీ పెద్ద వయసు, మా అమ్మాయి కంటే చాలా పెద్దది. మా అమ్మాయి కదా అని తిరిగి వచ్చాము. వచ్చారు అంటే కాదు, అక్కడికి కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇంకా మీరేం ప్రయత్నాలు చేయలేదు సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ గీత ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్లో ఉన్న అమ్మాయి, అమ్మాయికి సంబంధించి దాదాపు భారతదేశం మొత్తం మీద దాదాపు ఒక 4 కుటుంబాలు మా అమ్మాయి అని చెప్తున్నాయి. అంటే ఎవరి ఆశ వారిది, తప్పిపోయిన మన అమ్మాయేనేమో అని ఎవరి ఆశ వారికి ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఒక ఫోటో ఆధారాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పడానికి? మా అమ్మాయి అంటే పిరుపుటీలు ఉంటాయి సార్ చేతికి, తప్పిపోయినప్పుడు పిరుపుటీలు ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి లేచినాయి. ఈ చేతికి కూడా ఉంటాయి. కుడి ఈ భాగం పిరుపుటీలు ఉన్నాయి. అమ్మాయికి పుట్టుమచ్చ కూడా ఉంటుంది, ఈ భాగము అమ్మాయికి. అది గుర్తు మాకు. మరి పిరుపుటీలు ఇప్పుడు ఉన్నాయో లేవో మనకి తెలియదు, కానీ తప్పిపోయినప్పుడైతే ఉన్నాయి అమ్మాయికి చేతులకి. ఇంకేమన్నా అమ్మాయి చిన్నప్పుడు గుర్తులు కానీ ఏమన్నా అలాంటి? ఎందుకంటే అమ్మాయి చూస్తే గుర్తుపడుతుంది, అవగాహన ఉందని మీరు చెప్తూ ఉన్నారు. ఇంకా చిన్నప్పుడు ఏమన్నా ఆ అమ్మాయికి బాగా ఇష్టమైనవి కానీ, లేకపోతే అమ్మాయి బాగా ఇష్టం, నాన్నకి బాగా అలవాటు, వాళ్ళ నాన్న ఇష్టం. వెళ్ళినా కానీ వాళ్ళ నాన్న అడిగిద్ది ఎక్కువ. రైట్, మరింత చర్చ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు డిస్కస్ చేద్దాం.